రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే 5 ఏళ్ల పాటు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. తిరుపతి రూరల్ చంద్రగిరి నియోజకవర్గంలోని దామినేడు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ రమేష్ అతని అనుచరులతో కలిసి చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. బుధవారం వార్డు మెంబర్ రమేష్ అతని అనుచరులతో కలిసి భారీ ఎత్తున యువతతో బైక్ ర్యాలీగా విచ్చేసి తెనపల్లి వద్ద ఉన్న ప్రైవేట్ కళ్యాణ మండపంలో సుమారు 800 మందితో రమేష్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పులివర్తి నాని కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మాట్లాడుతూ ప్రజలు, నాయకులు తనను ఆదరించి గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భాస్కర్ రెడ్డి అనే ఒక అపరిచితుడు ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడుతూ ఈరోజు వాళ్ళ కుటుంబ పాలన ఇచ్చేదానికి వస్తున్నారు మన ముందుకి. మళ్ళా వాళ్ళ కుటుంబ పాలన తుదముంచలేదంటే రేపు జరిగిపోయే మళ్ళా ఆయన 5,000 కోట్ల నుంచి 10,000 కోట్లకు వెళ్తాడు. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ పార్టీ కానీ, సామాన్య ప్రజలు కూడా గమనించి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని ఓడించాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదట యువతకు ఉపాధి, ఇల్లు లేని వ్యక్తులకు ఇల్లు, ఎక్కడెక్కడైతే రూరల్ మనలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో డ్రైనేజ్ ప్రాబ్లం ఇండస్ట్రీస్ తీసుకుని వస్తానని తెలియజేసుకుంటున్నా. ఇక్కడెక్కడైతే అభివృద్ధి చెందలేదో ఆ అభివృద్ధి పార్టీని ముందుకు తీసుకొని పోతానని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నారు. ఈ పాలన ఎటువైపు వెళ్తా ఉంది అంటే ప్రజాప్రతినిధులందరూ కూడా సేవ చేయడం కోసం ఉన్నవాళ్ళు ఈరోజు సేవ కాకుండా లంచాలు తీసుకోవడానికి, ప్రజలను బాధలు పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి దీనికే వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు తయారైనారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పాలనను అంతమొందించాలా. మన కులం మీకు ఇంతకుముందు చెప్పాను నేను, 50 ఏళ్ళ ముసలామిని, 70 ఏళ్ళ ముసలామిని మన గ్రాండ్ వాళ్ళ దగ్గర ఒక ఇంట్లో ఉండి తరిమేసి ఇల్లు వైకాపా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పాపం వాళ్ళు కలెక్టర్ దగ్గర తిన్నా ఫలితం లేకపోయింది, పోలీసు వాళ్ళ దగ్గర తీసుకున్నా వాళ్ళు ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగత కల్పించే చంద్రబాబు నాయుడు గారి కోసం ఎదురు చూస్తున్నట్టుంది. ఎంత తొందరగా వీళ్ళందరినీ ఓడించి ఈ ప్రభుత్వం కానీ, ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ చేజెక్కించుకుంటే ప్రజలందరి సమస్యలు తీర్చడానికి సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి సీఎం ఇస్తే మన అందరి జీవితాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో మేమంతా ఉన్నాం. అలాగే ఈ ఉత్సాహం చూస్తుంటే 7 సెగ్మెంట్లు తర్వాత ఎంపీ సీటు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కైవసం చేసుకుంటుందని అనిపిస్తూ ఉంది.